ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన ఘటనపై విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. సోమవారం విచారణ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్టీఏకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, మితిమీరి ప్రవర్తించిన తీరుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లను విచారించడానికి ధర్మాసనం అంగీకరించింది. సోమవారం విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు నిరాకరించినట్లు వస్తున్న వార్తలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. గతంలో కేవలం ఒక వినతి పత్రం మాత్రమే తమ వద్దకు వచ్చిందన్నారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిశితంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో తాత్కాలిక చర్యలకే పరిమితం అవటం వల్లే ఇలాంటి సమస్యలు పదే పదే తలెత్తుతున్నాయని పేర్కొన్న ధర్మాసనం పరీక్షల నిర్వహణలో శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పేపర్ లీకేజీ వ్యవహారం అనంతరం పరీక్షల నిర్వహణలో తీసుకున్న చర్యలపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. Today the Supreme Court heard a very important issue which is with respect to the NEET paper leak. We are for the main petitioners, which is the petition which is filed on behalf of FIMA. The Supreme Court today prima facie asked the government certain pointers which they should include in their affidavit. The government also gave assurance to the court that they are going to consider all the suggestions which are falling from the court. ఢిల్లీలో సీజేపీ ధర్నా సందర్భంగా పోలీసులపై దాడి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారంటూ ఎన్జీఓ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణ చేసిన ధర్మాసనం ఎన్ఐఏ విచారణ చేయమని తాము ఆదేశించలేమని తెలిపింది. ఎన్ఐఏ విచారణ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చే నిర్ణయం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. The Honorable Court in detail has examined the provisions of NIA Act, and after examining that, the court has considered, was of the considered opinion that it is the power of central government to hand over this investigation to NIA, and therefore they have permitted us to approach the central government for referring this matter to NIA. కోర్టు విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై నిషేధం విధించింది. ఒకవేళ వీడియోలను ఉపయోగించాలనుకుంటే సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా ఆయా రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్ జనరళ్ల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్, షార్ట్స్ రూపంలో వ్యాప్తి చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.